ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. ఆనరబుల్ మెంబర్స్. బి ప్రశ్నకు మాఫీ చేసిన మొత్తము 97,09,00,000. సి ప్రశ్నకు లబ్ధి పొందిన వ్యక్తుల సంఖ్య 5,55,099. లబ్ధి పొందిన వ్యక్తుల వివరాలు: ఆటో రిక్షా యజమానులు 3,45,971. వీరికి 37,35,00,000. వ్యవసాయ ప్రయోజనం కోసం ట్రాక్టర్లు ట్రాలీల యజమానులు 2,09,120 మందికి. వీరికి 57,74,00,000. మొత్తము 5,55,099 మంది. వీరికి రూపాయలు 97,09,00,000 మాఫీ చేయనైనది. చింతా ప్రభాకర్ గారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతుల పక్షపాతిగా వ్యవసాయానికి సంబంధించి అవసరమయ్యేటటువంటి ట్రాక్టర్లకు అనుబంధంగా ఉండేటటువంటి ట్రాలీలకు సంబంధించి నిరుద్యోగ యువత చాలా మంది నిరుద్యోగ యువకులే ఆటోలు నడిపిస్తున్నటువంటి సందర్భంలో మరి వారికి ఆటోలు నడిపిస్తున్నప్పుడు మిగిలే ఆదాయం తక్కువ కాబట్టి ప్రతి 3 మాసాలకు ఒకసారి మరి ట్యాక్స్ కట్టేటటువంటి ట్యాక్స్ ను రద్దు చేయడానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం సరైందేనా? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఏసీ సమావేశంలో ప్రజా సమస్యలు చాలా చర్చించాలని శాసనసభ జరపాలని చెప్పి కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ సభలో విలువైనటువంటి ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేస్తూ ప్రజా సమస్యల మీద చర్చించకుండా ఇవాళ స్పీకర్ గారి పరిధిలో ఉన్నటువంటి అంశం మీద అనవసరంగా రాజకీయ రాద్ధాంతం చేస్తా ఉన్నారు అధ్యక్ష. అటు పార్లమెంట్లో ఫెయిల్ అయిపోయినరు, ఇటు శాసనసభలో ఫెయిల్ అయిపోయినరు. కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి ఇవాళ సభను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అధ్యక్ష. సో ఈ రోజు సభ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సభ అంటే ఇక్కడ ఉండే కొద్ది మంది సభ్యులు కాదు అధ్యక్ష, ఇది 119 మంది సభ్యులకు సంబంధించినటువంటి అధ్యక్ష. సో ఈ సభ క్వశ్చన్ అవర్ సజావుగా జరగడానికి మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఐఎమ్ మూవింగ్ దిస్ మోషన్ సార్. ఐ బెగ్ టు మూవ్ that under sub rule 2 of rule 340 of the assembly rules that the following members named by the honorable speaker be suspended from the service of the house for this day: శ్రీమతి డికే అరుణ గారు, శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, డాక్టర్ జె గీతా గారు, శ్రీ టి జీవన్ రెడ్డి గారు, ఎన్ పద్మావతి రెడ్డి గారు, శ్రీ టి రామ్మోహన్ రెడ్డి గారు, ఎస్ సంపత్ కుమార్ గారు, శ్రీ వంశీ చంద్ర రెడ్డి గారు. కరెక్ట్ కాదు. Please resume your seats. I am once again appealing. స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం విచక్షణ. I once again appeal the members to resume your seats. ఈ అంశం మా పరిధిలో ఉంది, మేము దాని పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు రెజ్యూమ్ యువర్ సీట్స్. ఐఎమ్ ఎట్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. ఇప్పుడు మా పరిధిలో ఉన్నటువంటి అంశం విషయంలో మేము చేయాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నాం. సహకరించాలి, బిజినెస్ నడవనివ్వాలి. మనమందరం కూడా ఈ సమావేశాల్లో చర్చించాల్సినటువంటి అంశాలు, వాటి ప్రాధాన్యత గురించి నిన్న కూడా మాట్లాడుకున్నాం. అందరం సహకరిద్దాం, బాగా జరుపుకుందాం అని అన్నాం. మళ్ళీ దయచేసి ఇప్పుడు ఇది మా పరిధిలో ఉన్నది, మేము ఆ పనిలో ఉన్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు రెజ్యూమ్ యువర్ సీట్స్ and maintain silence. I am once again reiterating, please resume your seats. Motion moved. The question is that the members named by the Honorable Minister be suspended from the service of the House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no.
As have it. The motion is carried and the members named by the minister are suspended from the service of the house for today. See, I am. This is my appeal. Please, all of you, please leave the house. బిజినెస్ విషయంలో నిర్ణయం తీసుకున్న తర్వాత సభా రూల్స్ అతిక్రమించి నా పరిధిలో ఉన్నటువంటి అంశం విషయంలో నేను చెప్తున్నప్పటికీ ఇంటరప్ట్ చేయడమే కరెక్ట్ కాదు. దయచేసి మోషన్ మూవ్ చేయబడ్డది, మోషన్ యాక్సెప్ట్ అయింది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు లీవ్ ది హౌస్. I am requesting all the members to leave the house. This is my appeal to you. Please. తమరిని చేయాలి, మిమ్మల్ని చేయాలి. వారిని చేసినాం, విక్రమార్క గారిని చేసిన విక్రమార్క గారిని సస్పెండ్ చేస్తున్నారు. మీరు కూడా ప్రొటెస్ట్ లో భాగస్వామి. సార్ జానారెడ్డి గారు మాట్లాడతారా?